హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ టిక్స్. ఈరోజైతే వడియాలు అయితే పెట్టేశానండి. తీసుకొచ్చుకోవడానికి పైన వెళ్తున్నాను. మా పాప అయితే ఇక యూట్యూబ్లో వీడియోస్ ఎలా పెట్టాలి ఏంటి అని డ్యాన్సులు చేస్తూ చెప్తుందండి. కెమెరాకి ఎలా చూడాలి, ఎలా ఉండద్ది ఏంటి అనేది. అయితే నేను టైలరింగ్లో ఉన్నాను కదండి. కుకింగ్ టైలరింగ్ అనేది పెట్టాను. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదండి. ఇవన్నీ పచ్చళ్ళు, కారాలు, ఇక వడియాలు ఇవన్నీ పనులన్నీ చూసేసుకుంటేనే మనకి సంవత్సరం అంతా నిలవ ఉంటాయి కదండి. అవి చేసేసుకోకుండా టైలరింగ్లో ఉంటే మళ్ళీ కష్టం అండి. ఇక ఇవన్నీ పనులన్నీ పూర్తి చేసేసుకుంటే మనకు మనశ్శాంతిగా ఉండేది. ఇక టైలరింగ్ అనేది ఫ్రీగా మనం అనేది చేసేసుకోవచ్చు. అయినా ఎండాకాలం కూడా ఇక మిషన్ కుట్టినా కొంచెం వేడిగా అయిద్దని తర్వాత ఈ పనులన్నీ ముగించుకుందామని అనుకుంటున్నానండి. మీకు మా పాప ఏమో వీడియోస్ ఎలా పెట్టాలి ఏంటి వీడియోలు ఏంది ఇక అన్నీ నాకు అయితే చెప్తా ఉంటుందండి. ఇక వేరే ఛానల్ పెట్టడానికి ఇష్టం లేక ఒకే ఛానల్లోనే మొత్తం చేసేస్తున్నాను. ఇప్పుడు ఇవైతే చుట్లు అయితే పెట్టేశానండి. ఈ చుట్లు మా పాపకి చాలా ఇష్టము. ఇందులోనైతే నేను సగ్గుబియ్యం అయితే వేసానండి. సగ్గు అంటే గ్లాస్కి వచ్చేసి మనం బియ్యం కానీ నూకలు కానీ ఏమైనా తీసుకున్నా గ్లాస్కి వచ్చి 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. బియ్యముతో పాటు సగ్గుబియ్యం కూడా గ్లాస్కి ఒక అరచూడ గ్లాస్కి అయితే 2 గుప్పెళ్ళు సగ్గుబియ్యం కూడా నానబెట్టేసుకొని అంటే 4 గ్లాసుల నీళ్ళల్లోనే ఈ సగ్గుబియ్యం కూడా నానబెట్టేసుకోవాలండి. వాటికి సపరేట్గా అనేది ఏమీ లేకుండా వాటికి జిగురు ఉండిద్ది కాబట్టి 4 గ్లాసుల్లోనే సపరేట్ నీళ్ళతో కొలతలతో పోసేసుకొని ఇక అన్నంలాగా కొంచెం ఉడకబెట్టేసుకొని అన్నంతో బియ్యంతో పాటే సగ్గుబియ్యం కూడా నానబెట్టేసుకొని ఉడకబెట్టేసుకుంటే అవి బాగానే ఉడుకుతాయండి. ఇక వాటిని ఇంకా దగ్గరగా వచ్చినాక చక్రాల గిద్దల్లో వేసేసుకుంటే ఇక మంచిగా వస్తాయండి చుట్లుగా. ఇక పైన అయితే పెట్టేశాను. ఇక సాయంత్రం వెళ్ళేసి తీసుకొని వస్తున్నాను. ఇక కొంచెం మా గార్డెన్లో తోటకూర అయితే వేసానండి. ఇది తోటకూర విత్తనాలు ఉంటేను మళ్ళీ జల్లాను. అది బాగా వచ్చిందండి. ఇది పెరుగు తోటకూర అంటారు. ఈ తోటకూరతో ఫ్రై అయిన పులుసుకూర అయితే చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఇక 1, 2 మొక్కలు అయితే బాగానే మొలిసినాయి. 4, 5 మొక్కలు వచ్చిన మొక్కలతోనే ఇక కూర అయితే చేసాం. ఎండాకాలంలో మొక్కలన్నీ ఎండిపోతున్నాయండి. ఇట్లా అయితే వచ్చేసిందండి మాకు తోటకూర. వారానికి ఒకసారి పొన్నగంట ఒకసారి దొరికిద్ది. తోటకూర అయితే ఒకసారి వచ్చేసిద్ది. ఇంకా బచ్చల కూర అయితే ఉంది. ఆకుకూరలు అయితే ఇలా వస్తున్నాయి. వచ్చినప్పుడు తీసేసుకొని వండుకుంటున్నామండి వేస్ట్ చేయకుండా. ఇక పైనుంచి తీసుకొని వచ్చేసి ఈ చుట్లు అయితే మంచిగానే పేపర్ మీద అయితే నేను పెట్టలేదండి. కవర్స్ మీద ఎందుకులే అని చెప్పి ఈ లుంగి అనేది పెట్టేసుకొని ఈ లుంగి మీదే బాగా నీళ్ళు అయితే కొట్టేసుకుంటే చుట్లు ఈ చక్రాల చుట్లు కూడా మంచిగానే వస్తాయండి విరిగిపోకుండా. నాకైతే విరగలేదండి. నేను సగ్గుబియ్యం వేయటం వల్ల ఏంటో కానీ ఈ టిప్ అయితే మీరు కూడా వేసుకుంటే ఈ టిప్ అయితే పాటించండి. నీట్గా అయితే వచ్చేసింది. 2 వైపులా నీళ్ళు చల్లేసి ఇక తీసేసాను. ఇక చాలా చక్కగా వచ్చినాయి విరిగిపోకుండా. ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి టిప్ అయితే ఏంటంటే ఈ చుట్టులో కూడా కొంచెం సగ్గుబియ్యం వేస్తే కొంచెం హెల్త్కి మంచిది కూడా. సగ్గుబియ్యం కూడా మంచివే కదా. స్పెషల్గా సగ్గుబియ్యం అనేది విడిగా పెట్టుకోవటానికి రావట్లేనప్పుడు ఇట్లా చేసేసుకున్నా మనకు బాగుంటాయండి. ఇక మంచి వీడియోలు ఉన్నాయి నా ఛానల్లో, మీరు వెళ్ళి చూడండి.